అవును. సో ఈ హైదరాబాద్ లోనూ ఈ బెంగళూరులోనూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాకు హైదరాబాద్ లోనే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళే కావాలి, లేకపోతే బెంగళూరులో మేము ఆ ప్రొఫెషన్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ వాళ్ళే కావాలి అని అంటారు కదా. అవును. సో అలా మీరు మ్యాచెస్ ఏమైనా సెట్ ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఉదాహరణకి ఏంటంటే బెంగళూరులో అమ్మాయి జాబ్ చేస్తుంది. అమ్మాయి ఏం కోరుకుంటుంది కదా చేసుకునేది. అంతేగా, అది చూపించడం వరకు మీ బాధ్యత. మా బాధ్యత, మేము ఖచ్చితంగా చూపిస్తాం కూడా. ఓకే. మరి మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ మ్యారేజ్ బ్యూరోలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా చేస్తారా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు పరిస్థితులు అయితే సమాజంలో అందరూ మారిపోయినరు. మాకు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అనే ప్రొఫైల్స్ చాలా వస్తాయి నా దగ్గరికి. నేను చేశాను కూడా, చేస్తున్నాం కూడా. ఇప్పుడు మన దగ్గర రెడ్డిస్ వచ్చేసి మున్నూరు కాపులో చేసుకున్నాం. సేమ్ క్యాస్ట్ అయితే వాళ్ళలో కొంచెం ప్రాబ్లం ఏముండదు, కానీ ఇంటర్ క్యాస్ట్ అంటే మరి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే అమ్మా ఎలా ఉంటుంది అంటే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు వస్తున్నాడు, ఆయన పే స్లిప్ ఇస్తాము, ఆయన ప్రాపర్టీ దగ్గరుండి చూపిస్తాము. ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా ఏం ప్రాబ్లం ఏమొస్తుంది? వాళ్ళు సంసారాలు పోయిన తర్వాత వాళ్ళు పర్సనల్గా గొడవలు పెట్టుకోకుండా మంచిగా ఉండాలని ప్రయత్నం చేయాలి. ఇక పర్సనల్గా ఏవైతే గొడవలు పెట్టుకుంటారో అవి